ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, నాయనా ఈ దినాన్ని ప్రత్యేకంగా తండ్రి మా కొరకు మీ జన్మదిన పండుగను సంతోషంతో, ఉత్సాహంతో, ఆనందంతో జరిగించుకోవడానికి ఈ తాళగొమ్మురులు తండ్రి మా కొరకు మీరు సిద్ధపరిచిన తండ్రి సన్నిధిలో క్షేమగా మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చారు. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి దూర ప్రాంతముల నుండి బిడ్డలందరినీ క్షేమంగా మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఇంకా రావలసినది తండ్రి వారికి కూడా త్వరపెట్టి నాయనా కార్యక్రమంలో అయా ఉండగలుగుటకు కృప దయచేయండి. తండ్రికి వందనాలు. మహిమల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరం అంతట్లో కూడా తండ్రి మీ కృపాక్షేమాలు మా పట్ల మీరు ఉంచినందుకే స్తోత్రాలు. కష్టాలు, బాధలు, శోధనలు వస్తాయి. అయినప్పటికీ తండ్రి నాయనా మీ దయగలిగిన హస్తాలతో మమ్మల్ని లేవనెత్తి మీరు నడిపించుకుంటూ మీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరుస్తూ మీరు నడిపించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి ఈ దినాన్ని ప్రత్యేకంగా నాయనా అయా బిడ్డలు తండ్రి బాప్తిస్మల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి నాయనా వారి ప్రతి ఒక్క పాపములు ఒప్పుకుంటూ తండ్రి నాయన రక్షణలోనికి రావడానికి, మారు మనసు రావడానికి బిడ్డలకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి బిడ్డల పట్ల, దాసుల పట్ల తండ్రి మీరు ఆకాశాన్ని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. తండ్రి మీకు వందనాలు. దయగలిగిన తండ్రి వారి పాపపు జీవితాన్ని తండ్రి విడిచిపెట్టి తండ్రి నూతనమైన అయా జీవితంలోనికి బిడ్డలు మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. దయగలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. నైనా అయా దాసుల ద్వారా తండ్రి బాప్తిస్మలకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు ముందుగా దర్శించండి. తండ్రి వారి పాపములు అన్నీ ఒప్పుకుంటూ తండ్రి మీ జీవపు వెలుగులోనికి వచ్చి మీ జీవపు వెలుగులోనికి బిడ్డలు నడిపించుకుంటూ మీ ఆత్మీయ ఆహారముతో బిడ్డలు మీరు బలపరుచుకుంటున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండా, నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాగినను లోబడక నేను వీడెదను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో అరుణ చేయును, శాంతి జలము చెంత నడిపించును, నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తిపరచు, నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడవను, ఏ సమయమైన ఏ స్థితికైనా నా
జీవితములు యేసు చాలు. దయచేసి వచ్చిన వారు వచ్చిన వెనమల కూర్చున్నారు. చర్చలో కూడా వచ్చి కూర్చోండి అమ్మా. అమ్మా ఆ కుర్చీలు తీసుకొచ్చాను నేను ఇక్కడికి. దారి అమ్మ అటు కొంచెం దారి వదిలిపెట్టండి, ఎందుకంటే కెమెరా ముందు నడవకుండా అటు దారి కొంచెం వదిలిపెట్టండి. అక్క మీరు ఇటు వచ్చేసేయండి, అక్కడ కుర్చీలు కొంచెం తీసేయండి. ఆంటీ ఉందా? ఎవరు వచ్చినా అడ్డే రమ్మనండి అంక. హలో హమ్మింగ్ రావట్లేదు. రావట్లేదు రావట్లేదు రావట్లేదు. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మనకు అంత మంచిదేం కాదు, మనకు మంచిది కాదు. ఖచ్చితంగా మనకు మనసుంటే బాప్తీసం తీసుకోవాలా, అది మేలు. రైట్, నేను 2 వచనాలు చదివిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు త్వరగా చదివి వినిపిస్తారా? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవల్లనే పాపమందు నిలిచియుందుమా? అట్లా అనరాదు. పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని ఫైర్ మోతీనేనా? పాప ఈ భాగాన్ని నేను క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి నేను బాప్తీసాలోకి వెళ్తాను. ప్రేమగల మా తండ్రి, నిండు వందనాలు చెల్లిస్తూ తల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందే ఈ స్థలంలో చనిపోయి తిరిగి లేచిన వారు అనేక మంది ఉన్నారు. బాప్తీసమను కార్యక్రమంలో వాళ్ళు తమను తామే మరణానికి అప్పగించుకున్నారు, పునరుద్ధానుడై లేచారు. ఆ కారణాన మిమ్మల్ని నా 2 చేతులెత్తి ఆరాధిస్తూ ఉన్నాను. ఈరోజు 11 మంది పిల్లలు ప్రభా లోకం విషయంలో, పాపం విషయంలో చచ్చిపోయిన వారుగా మారాలని, నూతన జీవాన్ని, నూతన స్వభావాన్ని ధరించుకోవాలని నిర్ణయం చేసుకొని మీతో శ్రేష్టమైన సహవాసం కలిగి బ్రతకాలని అద్భుతమైన నిర్ణయాల మేర నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలందరినీ దీవించుము. నామకార్థంగా బాప్తీస్ కార్యక్రమంలో అడుగుపెట్టి నామకార్థంగా రేపు శిక్షకు, రేపు రోగానికి, రేపు మరణానికి తమను తాము అప్పగించుకోకుండా, 2వ మరణం వారి మీద ఏలుబడి చేయకుండా మీరు కృప చూపిస్తున్న తండ్రివని నిన్ను ఆరాధిస్తూ కొన్ని నిమిషాలు 2 మాటలు నీ పిల్లలతో చెప్పనిమ్మని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను. కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కృప చేత విశ్వాసం వలన రక్షించబడ్డాం. రక్షించబడిన విశ్వాసులు కృప ఉంది కదా అని మళ్ళీ పాపం చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే కృప విస్తరించినని పాపమందు నిలిచి ఉందిమా అంటాడు. క్రైస్తవ విశ్వాసులందరికీ నిలిచి ఉంది ఏంటంటే కృప. ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించేవాడు. చాలా మందికి
దేవుని శిక్ష మీద కంటే కృప మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. దేవుడు కృపగలవాడు, దేవుడు కృపగలవాడు అనే ఆలోచన ప్రతి వారికి ఉంటుంది. అన్న శేఖర్ అన్న ముందుకు రండి అన్న, మీరు రండి, ఇట్రండి. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కృప మంచిది, కృప మంచిది. కృప మనల్ని పాపంలో నుండి రక్షించింది, మరణంలో నుండి రక్షించింది, చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చింది, మన జీవితాలను టోటల్గా మార్చింది దేవుని కృప. అయితే కృప ఉంది కదా అని మరలా పాపం చేస్తామా అన్నాడు. సో చాలామందికి కృప దొరికింది కానీ పాపంలో కొనసాగుతున్నాం మనం. అది దానికి మనం ఖచ్చితమైన పులి స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చనిపోయి తిరిగి లేచిన వారు అంటే బాప్తీసాలు తీసుకొని బలలో చేయి వేసేవారి గురించి నేను మాట్లాడట్లే కానీ ఈ 11 మందికి ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఈ 11 మంది ఎలా ఉండాలి అని అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా అంటాడు. బాప్తీసం తీసుకునే ప్రతి విశ్వాసికి అర్థం కావాల్సింది ఏంటి అనంటే, ఆయన మరణంలో పాలివారమయ్యాము అని. ఏమన్నాడు? ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితురని మీరు ఎరుగరా అన్నాడు. అంటే యేసు మృతి చెందాడు, మనం కూడా మృతి చెందాలి. యేసులాగా మనం సిలువకి ఎక్కకపోవచ్చు కానీ స్వభావంలో సిలువ వేసుకోవాలి. మన స్వభావానికి సిలువ వేసుకోవాలి. స్వభావంలో ఎవరైతే సిలువ వేసుకుంటామో మనం యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకున్నట్టుగా లెక్క అవుద్ది. అందుకనే స్వభావం సిలువ వేయబడాలి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 4వ వచనంలో అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందుటకై పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. మనం పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును, 444 పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. నీ పాపాలన్నీ యేసు ప్రభువు రక్తంలో కడిగాడని నమ్ముతున్నావా? చనిపోతే రేపు పరలోకం ఉందని నమ్ముతున్నావా? ఎవరైనా ఒత్తిడి చేస్తే నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావా? నీ అంతటి నువ్వే బాప్తీసం? ఎవరు ఒత్తిడి? భవిష్యత్తులో దేవుని సంఘ కార్యక్రమాల్లో పాల్పొందుతావా? సంఘ కార్యక్రమాల్లో పాల్పొందుతావా? మళ్ళీ అబద్ధం ఆడు. అబద్ధం సైతాన్ స్వభావం. అందుకనే అబద్ధం ఆడుకుంది కదా. ఓకేనా? సరే, సాక్షిగా ఉంటావా? సంఘంలో భవిష్యత్ కాలంలో సంఘంలో సాక్షిగా ఉంటావా? ఇప్పుడు పెద్దలందరూ ఇక్కడ నిలబడ్డారు, అందరూ సాక్ష్యం. అంతమంది సంఘం సాక్ష్యం. ఈ రోజు మీరు ఇచ్చిన ఈ సాక్ష్యం అంతవరకు నిలిచింది, చనిపోయేంతవరకు ఈ సాక్ష్యం ఉండాలి. ఓకేనా? రాములు తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘమందరి ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం ఏలియా అని నామకరణం చేస్తూ సంఘంలో తీసుకొస్తున్నారు. దేవుడు ఆయన ఆశీర్వదించారు. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా, యేసుని పంపెను.
నేను ఇస్తాను. ప్రవీణ్, నీ పాపాలన్నీ యేసు ప్రభువు కడిగాడని నమ్ముతున్నావా? గట్టిగా చెప్పాలి. పాపం ఒప్పుకున్నావా? గతంలో చేసిన ప్రతి పాపం ఒప్పుకున్నావా? ప్రభు పాదాలు ఎత్తుకో. సంఘంలో సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? రేపు చనిపోతే పరలోకం ఉందని నమ్ముతున్నావా? తెలిసి బలవంతాన్ని తీసుకుంటున్నావా? కాదుగా. నీ అంతటా నువ్వే. ఎవరు బలవంతం చేయాలి? ఇష్టపూర్తిగా దేవుని సంఘంలో సంఘ కార్యక్రమాలు పాల్గొంటావా? గతంలో ఆ షాపు ఈ షాపు ఆ పని ఈ పని ఎగ్గొట్టినట్టు ఎగ్గొట్టావా? అదే మీదుగా భావించిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక స్టీఫెన్ ప్రవీణ్ అని పేరుతో కుమారుని సంఘంలో తీసుకొస్తున్నాం. నమ్మకంగా సాక్షిగా బ్రతకాలని అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను దీవించుకుంటాడు. ఆమేన్. లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా ఇచ్చే ప్రియుడా, ప్రాణము బలిగా ఇచ్చే ప్రియుడా, ప్రాణము బలిగా ఇచ్చే. బలరాం, నీ పాపాలన్నీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నావా? నీ పాపాలు ఆయన రక్తంతో కడిగాడని నమ్ముతున్నావా? రేపు చనిపోతే పరలోకం ఉందని నమ్ముతున్నావా? సంఘంలో సాక్షిగా ఉండగలవా? ఎవరి జీవితంలో తొట్టిల్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలవా? దేవుని వాక్య వెలుగులో బ్రతకగలవా? దూరంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరి తనంలో నమ్మకంగా ఉండగలవా? ఎవరు బలవంతం చేస్తున్నారా? లతమ్మ గట్టిగా బలవంతం చేసినట్టు ఏం కదా. రైట్. తానిచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధ బెనాయా త్రియేక దేవుని దీవెన సదా నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు తోడైండును గాక. బెనాయ్ అనే పేరుతో నిన్ను సంఘంలోకి ఆహ్వానిస్తాను. ఆమేన్. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా, తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సతీష్, పాపాలు ఒప్పుకున్నావా? యేసు రక్తంలో కడగబడ్డాయని నమ్ముతున్నావా? నమ్మకంగా బ్రతుకుతావా ప్రభు కోసం? మళ్ళీ జీవితాన్ని పాడు చేసుకొని లోకాశల వైపు పరిగెడతావా? పరిగెడతావా? సంఘంలో సాక్షిగా ఉంటావా? అంతవరకు నిలబడగలవా? ఎవరి ఒత్తిడి వల్ల బాప్తీసం తీసుకుంటున్నావు? స్వాతి, నిజం. సుశీల, ఎవరి ఒత్తిడి లేదు. నీ అంతటా నువ్వే బాప్తీసం తీసుకుంటున్నావు. ఇక్కడికి రాము, ఇక్కడికి వచ్చి చనిపోతే పరలోకం ఉందని నమ్ముతున్నావా? సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటావా? ప్రతి పరిశుద్ధ దినం దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడతావా? తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి గట్టిగా సతీష్ తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి షాలేం షాలేం అనే పేరుతో సంఘంలో తీసుకుని దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. వినుము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను,
అంతవరకు ప్రభులో నమ్మకంగా ఉంటావా? ఎవరి బలవంతం ఉందా? ఒత్తిడి ఉందా? లేదు. స్వేచ్ఛాపూర్వకంగా బాప్తీసం తీసుకుంటున్నావా? దేవుని కొరకు స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నావా? గత పాపాలన్నిటిని ఒప్పుకున్నావా? ప్రభు రక్తంలో కడిగాడని విశ్వసిస్తున్నావా? చనిపోతే తిరిగి లేస్తాడని నమ్మకం ఉందా? యేసు ప్రభు లేపుతాడని నమ్మకం ఉందా? నిత్య జీవం కలదని నమ్ముతున్నావా? సంఘం అందరి ఎదుట తానిచ్చిన సాక్ష్యాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సైమన్ ఏక దేవుని పేరిట సైమన్ అనే పేరుతో బాబుని సంఘంలోకి ఆహ్వానిస్తాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకుంటాడు. ఆమేన్. యేసుని నీవు క్షమించుమని వేడు తిరిగి నా హృదయంబుతో ప్రియుడా, తిరిగి నా హృదయంబుతో యేసుని పాపాలు కడిగాడని నమ్ముతున్నావా? నువ్వు ఒప్పుకున్నావా? ఆయన ఒప్పించాడా? నువ్వు ఒప్పుకున్నావు, ఆయన కూడా ఒప్పించాడు. ఒప్పుకున్నావు, మళ్ళీ అన్నాడు పాపం చేయి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? సాక్షిగా ఉంటావా? నమ్మకంగా ఉండగలవా? అలాగైతేనే బాప్తీసం తీసుకో. సంఘ కార్యక్రమాలు ఉంటావా? చనిపోతే తిరిగి లేస్తా నమ్మకం ఉందా? ప్రభు కొరకు అంతవరకు బ్రతుకుతావా? శ్రమ, కష్టం, కన్నీరు చాలా వస్తాయి, బాధలు వస్తాయి, తట్టుకుంటావా? రేపొద్దున నీ వారి నుంచి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తట్టుకుంటావా? అలాగైతే సంఘం అందరి ఎదుట నీకు బాప్తీసం. రెండు చేతులు పెట్టింది. లక్ష్మి తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎస్తేర్ తండ్రి, కుమారుడు, ఎస్తేర్ పరిశుద్ధాత్మ పేరిట ఎస్తేర్ అనే నామకరణంతో సంఘంలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. యేసుని అమూల్య లేనిది, యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. జ్యోతి, యేసుక్రీస్తుకు నీ హృదయం సమర్పించావా? దేవుని కొరకు నమ్మకంగా ఉండగలవా? శోధన, శ్రమ, కష్టం, కన్నీరు ఎదురైనప్పుడు నమ్మకంగా ఉండగలవా? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావా? సంఘ కార్యక్రమాలను ప్రేమిస్తావా? సంఘాన్ని గౌరవిస్తావా? చనిపోతే తిరిగి లేస్తా నమ్మకం నీకుందా? తనిచ్చిన సాక్ష్యాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ జ్యోతి ప్రేమ జ్యోతి అనే పేరుతో వీళ్ళకు నామకరణ చేస్తూ సంఘంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు నిన్ను దీవించుగా. నించిన తర్వాత మోసుకొని నీవు ప్రయాసముందేదవా, ప్రియుడా ప్రయాసముందేదవా, పాపమొప్పుకొని యేసు పాదముల, పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము, ప్రియుడా చెంతకు చేరుము. ఏసై కొరకు అంతవరకు బ్రతుకుతావా? శ్రమ, కష్టం, కన్నీళ్ళు అన్నీ వస్తాయి, బ్రతుకుతావా? దేవుని కొరకు నమ్మకంగా ఉండగలవా? నీ పాపాలు క్షమించబడ్డాయని నమ్ముతున్నావా? ఏసు రక్తంలోనేనా మరి దేంట్లోనైనా? ఏసే రక్తంలోనే నీ పాపాలన్నీ కడగబడ్డాయని నమ్ముతున్నావా? సాక్షిగా ఉంటావా? సంఘంలో నమ్మకంగా బ్రతుకుతావా? వాక్యాన్ని కంఠభూషణంగా ధరించుకుంటావా? క్రీస్తు యేసునందు జీవం కలిగి బ్రతుకుతావా? పరిచిన సాక్ష్యాన్ని తండ్రి, కుమారుడు, వినయశీల
వినయశీల అనే పేరుతో సంఘంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. దేవుడు నిన్ను గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము. కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ నందుము ప్రియుడా రక్షణ నందుము. యవ్వనంలో వచ్చే శోధనలన్నింటిని ఎదుర్కోగలవా? దేవుని వాక్య వెలుగులో నడుస్తావా? శోధన, శ్రమ, కష్టం, కన్నీళ్లు ఏమొస్తాయి? చాలా వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కోగలవా? హరీషూర్ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? కాలేజీ నుంచి వచ్చిన ప్రతిసారి ప్రతి పరిశుద్ధ దినం దేవుని మందిరాన్ని ప్రేమిస్తావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావా? చనిపోతే పరలోకం ఉందని నమ్ముతున్నావా? యేసే నీ నిత్య జీవం అని తెలుసా నీకు? పాప తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారుడు దివ్య లేఖన అనే పేరుతో సంఘంలోకి దీన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. కృపాయానందము పవిత్ర ప్రేమ భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము. పాపా సాగరమును దాటించగలడు పాపా సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే. పాపం చేసే కడిగాడు నమ్ముతున్నావా? పిల్లల్ని క్రమంగా పెంచగలవా? క్రీస్తులో మీ ఆయన బలవంతం ఏమైనా చేశాడా? నీ అంతటి నువ్వే తీసుకున్నావు. మీ ఆయన ఎదిరించి వచ్చావా? ఇష్టపడి వచ్చావా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? చనిపోతే తిరిగి లేస్తా నమ్మకం నీకుందా? యేసు నిత్య జీవాన్ని ఇస్తాడని నమ్ముతున్నావా? పాపం విషయంలో చనిపోయావా? నీతి విషయంలో పునరుద్ధాన అనుభవం వచ్చిందా? అయితే గట్టిగా రెండు చేతులు తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జీవన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరిట జీవన అనే నామకరణంతో బిడ్డని సంఘంలో చేస్తున్నాం. దేవుడు నిన్ను దీవించునుగా. ఆమేన్. కృపాయానందము పవిత్ర ప్రేమను భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము. పాప సాగరమును దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. అమ్మా శేషం గారు, మీరు మాకు అందరికీ అక్కలాంటి వారు. చాలా కాలం బాప్తీసం పోస్ట్ పోన్ చేశారు మీ ఆయన గారికి భయపడి. ఇప్పుడు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నారు? పరలోక రాజ్యం చేరాలని ఆశ. ఇప్పుడు మరి అల్లుళ్ళ నుంచి కూతుళ్ళ నుంచి ఒత్తిడి వస్తే ఏం చేస్తారు? ఇంతమంది ముందు మీ సాక్ష్యం చెప్తున్నారు. నమ్మకంగా సంఘంలో ఉంటారా? సాక్షిగా జీవించడానికి ఇష్టపడతారా? లోకానుసారమైంది ఏది లోపలికి రానివ్వరుగా? అంతవరకు ప్రభువులో నిలిచి
చనిపోయి పరలోకం వెళ్తానన్న దృఢమైన విశ్వాసం ఉందా మీకు? ఉందండి. దేవుడు మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరు కృపాశేషం అనే పేరుతో నేను సంఘంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు ఈ వయసులో మిమ్మల్ని దీవించి ఘనంగా వాడుకును గాక. ఆమేన్. లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను, లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను, లోపంబు లేని ప్రేమతో, లోపంబు లేని ప్రేమతో నీ కోసం జీవింతును, నీ కోసం జీవింతును. నీళ్ళున్నాయి, వాక్యం ఉంది, సంఘంలో నొక్కుతానని సంపూర్ణ నిశ్చయత ఎవరికన్నా ఉంటే నేను మిమ్మల్ని ఈ టైంలో ఆహ్వానిస్తా ఉన్నాను. తర్వాత మళ్ళీ వెనుదిరగొద్దు. ఆ ధైర్యం ఉంటే మీరు రండి. ఎవరైనా మీ కొరకు, ఇదిగో సేవకులు మేమున్నాం, సంఘమంతా మీ కొరకు ఎదురు చూస్తుంది, తొట్లో నీళ్లున్నాయి. రైట్. ప్రేమగల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడ తండ్రి, మీకు నిండు వందనాలు చెల్లిస్తూ 11 మంది ఈ రోజున సంఘంలో చేర్చబడి మీ నామ ఘనత కోసం వాళ్ళు లోకాన్ని, చీకటిని, పాపాన్ని విడిచి నూతన స్వభావంలోకి, నూతన జీవంలోకి, నూతన మనసులోకి, నూతన సృష్టిగా మారి నీ వద్దకు వస్తుండగా వారిని దీవించి గొప్ప చేయండి. ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడివే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదవు. నీవొక్కడివే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదవు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలిచియుండు. యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. పరజనులయుండగా, పరదేశులను పరజనులయుండగా, దేవుని ప్రజలుగా మనలను చేసెను, దేవుని ప్రజలుగా మనలను చేసెను. నా అంతరంగమందున సమస్తమా, నా అంతరంగమందున
స్తుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా నా ప్రాణమా దేనిని మరువకుమా యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము యెహోవాను సన్నుతించుము వారి జీవితంలో నిన్ను నీ శరీరంలో పాలు పొందుతున్న నీ పిల్లలు నీ మహిమ కొరకు బ్రతికే కృప మీరు సమృద్ధిగా దయచేయమని ఈ కృపా హస్తానికి అని బిడ్డను అప్పగిస్తూ మా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చేతులు కుడి చేతులు ఎత్తి చూపించండి. మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. నిన్ను వెంబడించేత నీ కాడి మోయుదు నీదు పాదముల చెంత నేర్చుకుందును నిన్ను వెంబడించేత నీ కాడి మోయుదు నీదు పాదముల చెంత నేర్చుకుందును మాదిరి నీవే నెమ్మది నీవే మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా దీనుడవు యేసయ్యా నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు నీదు పాదముల చెంత నేర్చుకొందును పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి నీ వెంబడి రమ్మంటివి నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు. ప్రేమగల మా యేసు ప్రభువా పరిశుద్ధుడా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. నూతనంగా సంఘంలో చేర్చబడిన నీ బిడ్డలందరి కొరకై హృదయమారా సాగిలి పడుతున్నాను ప్రభువా. ఆంతర్యంలో ఆనందిస్తూ నీ సన్నిధిని కేకలు వేస్తున్నాను. మీ పారిన మా నేత్రాల చేత దేవా నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహింపరుస్తున్నాను. నీ బిడ్డలు దేవదూతల వలె ఈ స్థలంలో ఉండగా పరలోకం తొంగి చూస్తూ నీ గొప్ప కార్యంలో వారు పాలు పొందిన వారు ఉన్నారు దేవా. ఇదిగో ఇంకా నీ శరీరం మిగిలింది, కార్చిన మీ రక్తం ఇంకా మిగిలింది దేవా. ఇది లోకంలో అనేక మంది కొరకు సూచనగా ఉంది నాయన. అనేక మంది ఇంకను మారుమనసు పొందవలసిన వారు ఉన్నారు, నిన్ను తెలుసుకోగలిగిన వారు ఉన్నారు, రక్షణ మార్గంలోకి నడవలసిన వారు ఉన్నారు. వారందరికీ ఈ మిగిలిన రొట్టె మిగిలిన ద్రాక్షరసం సూచనగా ఉండగా అనేకులను దీని కొరకు పురికొల్పి నడిపించి బలపరచుమని నా యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాకాలు మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భన పశువుల పాకాలు మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే
యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న 5 రొట్టెలు 2 చేపలు 5 నెలకు పెట్టెను 5 రొట్టెలు 2 చేపలు. ఒక సేవకునిగా మీ ఆత్మీయ తండ్రిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి సంఘంలో మంచి సాక్షులుగా వాడుకొనును గాక. వెనకాల మళ్ళీ 2 పాటలు ఉన్నాయి కనుక చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. చాలామంది ఇంకా నిలబడ్డాడు, ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తాడో ఏమోలే అని వెనకాల మా స్రవంతి నవ్వుతా ఉంది. అయిపోయిందిరా మా పని అనుకుంటా ఉన్నావా బిడ్డ? ఏం లేదుగా, రైట్. చాలా తొందరగా విడిచిపెడతాను. 106వ కీర్తన 106వ కీర్తన. మూడవ చరణం నుంచి 7వ చరణం వరకు. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. భోజనము చేయటకే నేను మర్చిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకు వలెనున్నాను. ప్రేమగల తండ్రి, మరోసారి నీ వాక్య భాగాన్ని పంచుకునే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి వినబుద్ధి పుట్టించే నీ మాటలు మా హృదయంలోకి చేర్చుకోవడానికి, మీరు వాటిని అంగీకరించి బిడ్డల్ని స్థిరపరచడానికి కోరుకుంటూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన భాగంలో మనుషుని యొక్క జీవితం ఒక ఎలా కళ్ళ ముందే తరిగిపోతా ఉందో, ఆయుష్కాలం మనిషికి కళ్ళ ముందు ఎలా తరిగిపోతుందో రాయబడిన మాటలివి. ఎలా అన్నాడు అనంటే సామాన్యులకు అర్థమయ్యేట్లుగానే మాట్లాడాడు, అతి సామాన్యమైన విశ్వాసులు కూడా అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు. మనుషుల జీవితాలలో పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పోయిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోతున్నాయి అన్నాడు. కాలిపోయి ఉన్నాయి అన్నాడు. జీవిత దినాల లెక్కను ఆయన క్యాలిక్యులేట్ చేస్తూ ఈ క్యాలిక్యులేషన్ లో ఏం చెప్తున్నాడు అనంటే, పొగ ఎగిరిపోయినట్టుగా నా దినాలు ఎగిరిపోతున్నాయి అన్నాడు. జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరము పలానా ఇన్ని సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతామన్న గ్యారంటీ ఎవరికి ఉండదు. సో కాబట్టి ఆయన అన్న ఈ కీర్తనకారుడు అన్న మాట ఏంటంటే, పొగ ఎగిరిపోయినట్లు అన్నాడు. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోతున్నాయి అన్నాడు. పొగ లేచిపోయిన తర్వాత ఎవరి కంటికి కనబడుద్ది? పొగ లేచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి కంటికి కనబడుద్ది? అది అర్ధాంతరంగా అది ఏమవుద్దో తెలియదు, గాలిలో కలిసిపోద్ది. జీవిత దినాలు కూడా అంతే. జీవిత దినాలు ఎలా ఎగిరిపోతాయో అంటే పొగలాగా ఎగిరిపోతాయి అన్నాడు. ఇంకో మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడు? పొయ్యిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి అన్నాడు. ఇదే జీవితం.
ఇక్కడ కూర్చున్న మీరందరు నేను ఒక మాట అడుగుతాను, ఎవరైనా నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలరా? నేను హ్యాపీగా ఉన్నాను, ఈ రోజున నాకేం కొదవలేదు, నేను సర్వ సమృద్ధి కలిగి నేను ఆనందంగా ఉన్నానని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేవు. అందుకనే మనందరం ఎలా ఉన్నామంటే ఇలాగే ఉన్నాం. దాని తర్వాత మాట అంటాడు ఆయన, ఏమంటాడు? ఎండ దెబ్బకు వాడిన గడ్డి వల్లే నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనం చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను. చెప్పండి. ఆయన అంటాడు ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనం చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను అన్నాడు. ఈవెన్ భోజనం చేయడానికి కూడా ఆశ లేనివాడుగా దాని మీద మర్చిపోతున్నాడు. నేను తిండి తినాలి, టైం అయింది, నేను భోజనం చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా అతడు ఏమవుతున్నాడు అనంటే, ఎండిగడ్డి కనుక ఎలా వాడిపోద్దో తన జీవితం అలా వాడిపోతుంది అని దాన్ని సాదృశ్యంగా చెప్పాడు. జీవితం అంతే. శ్రమ దినాన కష్టం కలిగిన రోజున ఎంతమంది కడుపు నిండా అన్నం తింటారు? ఎంతమంది శ్రమ అనేది మనం తరుముకుంటా వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం తిని ఈరోజు కమ్మగా తిన్నానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి సాధ్యం కాదు. దేవుడు రాసిన ఏ మాట అయినా శాశ్వతమైన పదాలు రాశాడైనా. దేవుని లేఖనంలోంచి అనేకమైన శ్రేష్ఠ సంగతులు చెప్తా ఉన్నాయి. మనకు తెలుసు పొగవలే ఎగిరిపోతున్నామని, గడ్డిలా వాడిపోతున్నామని మనకు తెలుసు. హలో, వినండి. పొగ ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నామని మనకు తెలుసు, గడ్డి వాడిపోయినట్టు వాడిపోతున్నామని సంగతి తెలుసు, భోజనం సహించట్లేదు అని తెలుసు, తినడానికి ఆకలి పుట్టట్లేదని తెలుసు. ఇన్ని తెలిసినా ఒక మాట అడుగదా, పిల్లల బర్త్డేలు వస్తే చేస్తామా చేయమా? ఎందుకు పిల్లల బర్త్డే చేస్తాం? మన బర్త్డే రాగానే ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటామా? పెళ్లి రోజు గుర్తు చేసుకుంటామా? బర్త్డే గుర్తు చేసుకుంటామా లేదా? మరి ఎందుకు? మనకు తెలుసు కదా, పొగ ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది, ఎండిన గడ్డి వాడిపోయినట్టు వాడిపోతుందని అనుకుంటూనే ఎందుకు మరి బర్త్డే పెడుతున్నాం? మనిషి ఆశాజీవి. మనిషి తనకు తెలుసు నా జీవిత దినాలు తరుగుతున్నాయని. మనిషికి తెలుసు నేను మరణానికి చేరువుగా ఉన్నానని. సంవత్సరాలు మీద పడుతుంటే మనం ఎక్కడికి దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. సంవత్సరాలు పెరుగుతున్నాయన్న మాట వాస్తవమే, సంతోషం ఉంది. కానీ మరణానికి దగ్గర అవుతున్నామన్న విచారం మనలోకి వచ్చినా బర్త్డే చేసుకోవడం మానం. మనిషి ఆశాజీవి. మనిషి ఏదైనా చేయగలడు. కనుక ఈ విషయంలో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఖచ్చితంగా హృదయం లోపలికి అనేకమైన తలంపులు దూరినప్పుడు, మన హృదయంలోకి అనేకమైన తలంపులు దూరినప్పుడు మనకొక నిరోమయం అవుద్ది జీవితం అని కదా. జీవితం, అయ్యో బాబు దూరంలో చదువుతున్నాడు, పాప దూరంలో చదువుతుంది, వీళ్ళకు మనీ కట్టాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలని అనుకున్నప్పుడు మన మనసు ఒక నిరోమయం అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కాదు. సమస్య ఎక్కడొస్తుంది? ఇప్పుడు సమస్యలు ఎక్కడొస్తున్నాయి? మొట్టమొదటి ఆర్థిక ఇబ్బందుల దగ్గర వస్తున్నాయి. ఈ ఆర్థిక ఇబ్బంది అనేది మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ఒంటరి వారిగా మారుస్తుంది. ఒక్కళ్ళమే కూర్చొని ఏడవడానికి, ఒక్కళ్ళమే కూర్చొని బాధపడడానికి, ఒక్కళ్ళమే కూర్చొని ఇదేంటి నాకే సంభవిస్తుంది, ప్రతిదీ కూడా నాకే ఎదురవుతుందనే ఒక భావన. ఆ భావన నా దినాలు తరిగిపోతున్నాయి అనే భయం, నేను ఎండిన గడ్డిలా వాడిపోతున్నాననే ఆలోచన మనిషికి ఎప్పుడైతే తడుతుందో మనిషి కూర్చొని విచారపడతాడు. భార్యాభర్తలు అందరూ ఉంటారు,
ఇంట్లో భార్య భర్తలు అందరూ ఉంటారు కానీ ఆ ఇంటి యజమానుడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ ఇంటి యజమానుడు ఆ కుటుంబ భారాన్ని మోసేవాడు, ఆ కుటుంబం యొక్క బాధ్యతను ఎరిగిన వాడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ ఒంటరితనం అనేది ఎంత బలమైంది అనంటే, ఆ ఒంటరితనం ఎంత బలమైంది అనంటే మనిషిని బలహీనపరిచి ఒక్కసారిగా మన కళ్ళు మూసేస్తుంది. ఒంటరితనం చాలా ఒక ఆయన వెంకటరత్నం అన్నయ్య అంటాడు, ఒంటరితనం అనేది ఒక శాపం అంటాడు. అందరూ ఉంటారు, అమ్మ ఉంటుంది, నాన్నుంటారు, అందరూ ఉంటారు. అందరూ ఉండి ఒంటరితనాన్ని అనుభవించే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? మరి అమ్మ ఉందిగా, భార్య ఉందిగా, పిల్లలు ఉన్నారుగా, అందరూ ఉండి ఎందుకు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు? మనం ఆలోచిస్తే ఆయన అంటాడు ఇక్కడే అంటాడు ఒక మాట. ఏమన్నాడనంటే 6వ వచనం, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పగిడి కంటే వలె ఉన్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అన్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనున్నాను అన్నాడు. అంటే ఒంటరి జీవితం అనేది మనిషిని ఎంత నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి నెట్టుతో. ఆ ఒంటరి జీవితం అనుభవించే వాళ్లకు ఎంత బాగా ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. అందరూ ఉంటారు కానీ ఒంటరిగా బ్రతుకుతారు వాళ్ళు. భార్య మాట్లాడుతూనే ఉంటుంది, పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు, అందరూ మాట్లాడుతుంటారు కానీ ఆ ఒంటరితనం అనేది అంతరంగాన్ని తాకిన రోజున వాళ్ళ కళ్ళలో నుంచి కన్నీళ్లు రాకమాను. అందుకనే ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను పోలి ఉన్నానంటాడు ఆయన. ఇంటి మీద ఒంటిగా ఉంది ఆ పిచ్చుక. ఒంటరితనం అనేది ఎంత దానికి తెలుస్తుంది అది. ఇంకో మాట అన్నాడు అక్కడ ఆయన, ఇంకొక మాట అన్నాడు, అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలో పగిడి కంట వలె ఉన్నాను అంటాడు. అడవిలోని గూడబాతు వలె నేనున్నాను అంటాడు. ఓ మాట చెప్పనా, బాతు ఉండేది ఎక్కడ? నీళ్ళలో, సరస్సులో ఉండాల. కానీ ఎక్కడికి వెళ్ళింది? చాలా సార్లు ఒంటరితనం మన స్థానాన్ని మార్చుద్ది. చాలా సార్లు మన జీవితంలో ఒంటరితనం అనేది మన స్థానాన్ని, మన స్థలాన్ని మార్చి ఎక్కడో పెట్టుద్ది. ఒంటరి జీవితం చాలా బాధాకరమైనటువంటి అనుభవం. అది చాలా బాధాకరమైన అనుభవం. ఈ రోజున అనేక మంది ఈ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు, ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, ఈ ఒంటరితనంలో తట్టుకోలేకపోతున్నారు. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నానంటది అంటాడు ఆయన. అడవిలో గూడబాతు ఎందుకుంటుంది? అడవిలో గూడబాతు ఉంటే ఏమవుద్ది? అడవిలో గూడబాతు ఉంటే జరిగేదేంటి? ప్రమాదానికి గురవదా? దాన్ని చూసి ఆశించిన అడవి మృగాలు ఊరుకుంటాయా? ఒంటరి జీవితంలో మనల్ని తరిమే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఒంటరి జీవితంలో మనల్ని తరిమే శత్రువులు చాలా మంది ఉంటారు. అది సమస్య గాని, అది ఇంకోటి గాని ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే బలహీనపరుస్తాయి. ఆయన అందుకనే అన్నాడు, పాడైన స్థలంలో పగిడి కంటే వలె ఉన్నానన్నాడు. పగిడి కంటే అంటే గుడ్లగూబ. పగిడి కంటే అంటే గుడ్లగూబ. గుడ్లగూబ పాడైన స్థలాల్లో ఉంటుంది. అది కూసేటప్పుడు, అవి మాట్లాడేటప్పుడు భయం అవుతుంది. చిన్నపిల్లలు భయపడతారు, తలుపులు వేసేసుకుంటారు. మన మూలుగు ఒంటరితనంలో మన మూలిగే మూలుగు ఎలా ఉంటుందంటే ఆ పగడి కంటే మూలుగులాగా ఉంటుంది. దేవునికి తెలుసండి, దేవునికి ఖచ్చితంగా తెలుసు. దేవునికి తెలియనిదంటూ భూమి మీద ఏది లేదు. ఒంటరితనం ఎన్నింటిని పోల్చాడో మీరు చూడండి. జీవిత దినాలు ఎగిరిపోతున్న పొగలాగా కనబడితే ఆ ఒంటరితనం గూడబాతును పోలి అరణ్యంలో ఉంటే, ఉండాల్సిన స్థానం మారితే, ఒకప్పుడు
మనం ప్రభ వెలిగాం. కానీ ఒంటరితనం రాగానే ఒంటరిగా ఉండి ఎంత మూలుగుతామో చెప్పలేము. గత వైభవం ఉండదు, గత మర్యాదలు ఉండవు, గతంలో మనల్ని ప్రేమించిన వారు మన దగ్గరికి రారు. యోబు ఒంటరిగా మిగిలిన రోజున బంధువులు వచ్చారా? రక్త సంబంధులు వచ్చారా? ఆయన గాయమై ఆయన సమస్తాన్ని కోల్పోయి ఆయన జీవితంలో బాధపడుతున్న దినాల్లో ఒక్కడూ రాలేదు. దేవుడు ఆశీర్వదించి 2 అంతలు ఇవ్వగానే ఇంతలేసి మాట్లాడుకుంటూ వచ్చారంట ఆ అక్క చెల్లెళ్ళు. జీవితంలో క్రైస్తవ్యం ఒక పాఠం నేర్చుకోవాలా. ఏంటి అనంటే, ఉన్ననాడు అందరూ మనల్ని గౌరవిస్తారు, ఏమీ లేనాడు మనల్ని అందరూ వదిలిపెట్టిపోతారు. ఉన్ననాడు అందరూ గౌరవిస్తారు, అన్న అంటారు, తమ్ముడు అంటారు, అక్క అంటారు, చెల్లెలు అంటారు, రకరకాల పేర్లు పెట్టి వరుసలు లేకపోయినా వరుసలు కలుపుకొని లోపలికి వస్తారు. ఒకసారి మనం ఒంటరి అయిపోయాం, మన స్థానం మారింది. సరస్సులో ఉండవలసిన గూడబాతు అడవికి వెళ్ళింది అనగానే అయిపోయింది వీడి పని, అయిపోయింది ఈమె పని. ఎంత అవమానపరుస్తారో దేవుని బిడ్డలారా. ప్రేమతో చెప్తున్నాను, ఎవరు ఒంటరి జీవితాన్ని జీవించినా ఆ ఒంటరితనంలో క్రైస్తవ సంఘం తోడుండాలా. ఏ ఒంటరి జీవితంతో వాళ్ళు బాధను అనుభవిస్తున్నారో ఆ బాధ వెనకాల క్రైస్తవ సంఘం తోడుండాలా. క్రీస్తు మనసుతో పక్క నిలిచి బలపరచాలి వారిని. ఆ అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ సంఘాలు దీవించబడతాయి, ఆ సంఘాలు దీవించబడతాయి. డబ్బు ఉంది కదా అని కాదు ఇక్కడ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వట్లా. నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? ప్రేమకు. మనం చూపించే ప్రేమ ఆదరాభిమానాలు ఆ వ్యక్తి ఒంటరితనంలో ఆదరించబడి కన్నీళ్లు తుడవబడాలి. ఆ అనుభవాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఆ అనుభవం ఎంత శ్రేష్టమైన అనుభవం మీరు ఆలోచించాలని నేను మీకు ఖచ్చితంగా మనవి చేస్తున్నాను. చూడండి, పాడైన స్థలంలో పగిడి కంటే వలె ఉన్నానంటాడు. ఎందుకో దేవుడు ఈ పిచ్చుకను, పగిడి కంటని, గూబని, గుడ్ల గూబని, అదేంటి గూడబాతులు, వీటన్నిటిని చూపిస్తున్నాడు దేవుడు. కీర్తనకారుడు ఎందుకు వీటిని చూపిస్తున్నాడు? వేరే వాటిని చూపిస్తే పోయేది కదా. కానీ వాటినే ఎందుకు చూపిస్తున్నాడంటే, అల్పమైన జీవులు మనందరం అల్పంగానే ఉంటామని చెప్పడం కొరకు వాటన్నిటిని చూపిస్తున్నాడు. ఎవరు భూమి మీద శాశ్వతం కాదు, భూమి మీద ఎవ్వరము శాశ్వతం కాదు. భూమి మీద మనందరం శాశ్వతంగా ఉండబోయే పరలోక రాజ్యం తప్ప. అందుకని భూమి మీద మన ఏమన్నాడు? మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మనం భూమి మీద యాత్రికులం, జస్ట్ ప్రయాణం చేసే ఒక యాత్రికులం మనం, అంతే. మనం పరదేశం. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చిన కొలది ఆ ఆయుష్ని బట్టి భూమి మీద యాత్ర చేసి యాత్రను ముగించుకొని మళ్ళీ ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోతాం. మనం ఈ యాత్ర చేసే దినాలు శాశ్వతం అని ఎవరు నమ్మొద్దు. ఈ యాత్ర చేసే ఈ కొద్ది కాలం శాశ్వతం కాదు. కానీ శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు, శాశ్వతమైన రాజ్యం పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యం కొరకు ఈ రోజున మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలా. అందుకని బాప్తీసం తీసుకున్న వాళ్ళందరినీ ఖచ్చితంగా అడిగి ప్రమాణం చేయించడానికి కారణం అదే. ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు. మనిషి ఒంటరివాడు అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? ఇంతమంది ఉండగా మనిషి ఎందుకు ఒంటరివాడు అవుతున్నాడు? ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది? ఎందుకు గూడబాతుని పోలున్నాడు? ఎందుకు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకొని పోలున్నాడు? ఎందుకు పాడైన స్థలంలో పగిడి కంటే వాళ్ళే మూలుగుతున్నాడు? ఎందుకు ఇవన్నీ వచ్చాయి? మన ఊహలకు, మన ఆలోచనలకు అందని సంగతులు ఇవన్నీ. నేను ఒక మాట ఒకటి చాలా త్వరగా చెప్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఓ మాట అన్నాడు. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చాలు, నేను చెప్తాను. ఒంటరితనాన్ని గురించి మనం ఆలోచిస్తే ఎంత బాధేస్తుంటే అంత బాధ వస్తుంది. బాధాకరమైన అనుభవం ఒంటరితనం బాధాకరమైన అనుభవం.
అది ఓర్వలేంది, ఓర్చుకోలేము, ఒంటరితనాన్ని ఓర్చుకోలేము, చిరాకు లేస్తుంది, అటు ఇటు తిరుగుతాం, ఏమవుతుందో అర్థం కాదు. ఆ ఒంటరితనం, ఓర్చుకోలేని ఒంటరితనం. అందరూ ఉంటారు, ఇంట్లో అందరూ ఉంటారు, కానీ ఓర్చుకోలేము, లోన్లీ ఫీల్ అవుతా ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితులు ఎన్నొస్తాయో, మూలుగుతా ఉంటాం, గుడ్లగూబ మూలిగినట్టు ఊరికే మూలుగుతుంటాం. బా బా ఏంటి అనుభవం, ఏంటి ఆలోచన? దేవుడు ఉట్టిగానే లేఖనాల్లో రాసి పెట్టాడా? వాటిని సాదృశ్యంగా పెట్టి మన జీవితం ఎలా ఉందో ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే ఈ మాటని మనం గమనించాల. ఒంటరితనం అవమానంగా ఫీల్ అవుతాం మనం. ఒంటరితనంలో ఏమొస్తుందంటే అవమానం వస్తుంది. లోన్లీనెస్ అనేది, వాడు ఒంటరివాడైపోయాడు రా, వాడికి ఎవడు లేడురా అంటారు అనమాట. ఇక ఎంత అవమానపరుస్తారంటే మనుషులు అంత క్రూరంగా ప్రవర్తిస్తారు. వాడు ఒంటరివాడు అయ్యాడు రా అంటారు, టేలు పెట్టి చూపించి. ఇంకా వాడికి ఎవరు దిక్కులేరా అని అంటారు. వాడు ఒంటరితనం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మనుషుల తిరస్కారానికి దారి తీసేది ఒంటరితనం. మనుషులు తిరస్కరిస్తారు ఒంటరితనానికి అంత భయంకరం. రోజు అన్న, చెల్లి, తమ్ముడు అన్నవాళ్ళు ఏ పోవే అని అంటే ఎట్లా ఉంటది? ఎదురుగుండా వస్తాడు, అటు తిరిగిపోతా ఉంటే ఎలా ఉంటది? రోజు నమస్కారం పెట్టేవాడు నమస్కారం చెప్పకుండా జేబులో చేసుకొని కాళ్ళ ఎగరేసుకొని ముందు నుంచి పోతుంటే ఎలా ఉంటుంది జీవితం? ఎంత తిరస్కారాన్ని ఒంటరితనం అనుభవిస్తుందో చెప్పలేదు. అందుకనే ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరమైంది, బాధాకరమైంది, శాపగ్రస్తమైంది. అది ఆ ఒంటరితనాన్ని మనము ఎంత 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 అనుకున్నా కూడా దాన్ని జయించడం చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం. చెప్తారు పక్కలు వచ్చి, ఏం కాదు నాన్న, అది నాన్న, ఇది నాన్న, ఆదరించడానికి ఎన్నో మాటలు చెప్తా ఉంటారు. కానీ ఎన్ని మాటలు చెప్పినా మనం ఎత్తుకొని పెంచి పెద్ద చేసిన వాళ్ళు కూడా నువ్వేంటిలే అన్నట్టు చూపిస్తారు. నువ్వేంటి? మన అనుకున్నాం ఆ రక్త సంబంధాన్ని మన అనుకున్నాం. మన రక్త సంబంధమే నువ్వేంటిలే అని చూసే సమయం ఒకటి వస్తే జీవితంలో అదెంత బాధాకరమైనటువంటి అనుభవం. నేను చూస్తున్నాను, ఈ రోజున అనేకులను చూస్తూ ఉన్నాను. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? సమాజంలో వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళు పడుతున్న వేదన, మనోవేదన, దుఃఖం, కష్టం, అది వర్ణనాతీతం. దాన్ని కౌంట్ చేయడం కష్టం. ఊరోళ్ళందరూ ఉన్నారు నాయన గవిని ఎదుట, ఊరోళ్ళందరూ ఉన్నారు. కొడుకు చచ్చిపోయాడు, ఒకడే కొడుకు పుట్టాడు, ఆ ఒక్క కొడుకు చచ్చిపోయాడు. ఒక కొడుకు పుట్టాడు, ఒక్క కొడుకు చనిపోయాడు. ఊరోళ్ళందరూ సమాధి చేయడానికి తీసుకొని వస్తూనే ఉన్నారు, సమాధి చేయడానికి తీసుకొని వస్తున్నారు. ఊరంతా ఉండరు వెనకాల. నేను చెప్పనా, ఊరంతా ఉన్నారు కానీ ఆమె ఒంటరిదా లేక అందరు ఉన్నారన్న సంతోషం ఉంటుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు ఒకడే కొడుకు పుట్టాడు, ఆ ఒక్క కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు చనిపోయిన తర్వాత వాళ్ళు సమాధి చేయడానికి వచ్చేటప్పుడు ఊరంతా వెంటుంది కదా, నాకేం భయం అని అనుకోలా. మీకు చెప్తున్నా, నేను జీవితంలో ఇలాంటి శ్రమలు ఎవరికి వచ్చినా, ఇలాంటి కష్టాలు ఎవరికి వచ్చినా, ఇలాంటి బాధలు ఎవరికి వచ్చినా నేను చేతులు జోడించి చెప్తున్నాను, నాకెవరు లేరు అనుకోకండి. మీ వెనకాల సంఘం ఉంటుంది. మీ వెనకాల ఎవరుంటారు? ప్రార్థన చేయడానికి సంఘం ఉంటుంది. మీ వెనకాల చేయబట్టుకొని నడిపించడానికి, మిమ్మల్ని ఆదరించడానికి, మీ కన్నీరు తొడవడానికి ఎప్పుడు సంఘం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన సత్యం అదే. ఊరోళ్ళందరూ ఉన్నా కూడా ఒంటరిగానే ఉంది. కానీ గౌని లోపలికి వస్తున్న యేసు పాడెను ముట్టి ఆ అబ్బాయిని బ్రతికించి ఆ తల్లికి చేతికి అప్పగిస్తే ఎంత ఆనందం వచ్చింది ఆయనకి. పాడిని ఇలా ముట్టాడు ఆయన. గౌని వెలుపలకు వీళ్ళు వెళ్తున్నారు, గవిని లోపలికి ఆయన వస్తున్నాడు. ఆమె కన్నీళ్లను చూశాడు, ఆమె ఒంటరితనాన్ని చూశాడు. అయ్యో, ఆమె ఇంతమంది ఉన్న ఆమె కళ్ళల్లో కన్నీరు గాని, ఎండిపోయిన వాడిపోయిన అనుభవం ఆమె జీవితంలో కనబడింది. ఒంటరితనం ఆమె జీవితంలో కనబడింది. ఆమె దినాలు కూడా గడిచిపోతున్న పొగవలే ఆమెను చూశాడు. ఇన్ని చూసిన వాడు ఎందుకో ప్రభు ఆలోచించాడు,
ప్రభు ఆలోచన చేసి ఆ పాడనిలా ముట్టాడు. పాడనిలా ముట్టి బాగు చేశాడు, బ్రతికించాడు. సజీవమైంది అమ్మ. ఆ అబ్బాయి లేచి బ్రతికాడు. లేచి బ్రతకగానే చేయి పట్టుకొని పాడ మీద నుంచి దిప్పి, అమ్మ ఇదిగో నీ కొడుకు. మాట చెప్తా, ఒంటరితనంలో ఓదార్చగలిగిన వాడు, ఒంటరితనంలో కన్నీళ్లు తోడగలిగిన వాడు, ఒంటరితనంలో ఆదరించగలిగిన వాడు, ఒంటరితనంలో నేనున్నానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తే. అందుకని ప్రభువైన యేసునందు విశ్వాసముంచుడి అని అంటాడు. విశ్వాస సంబంధులకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. విశ్వాస సంబంధులు ఎంత శ్రమలో ఉన్న ఆదరణ అనే దాన్ని వాళ్ళు పొందుకుంటారు వాళ్ళు. అందుకనే నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరణం మనిషిని ఒంటరి వాళ్ళు చేస్తుంది. మన ప్రియులను మనం కోల్పోవచ్చు. ఎన్ని అనుభవాలైనా మన జీవితంలో రావచ్చు. కానీ ప్రభువు మనతో ఉన్నాడు అన్న విశ్వాసం ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. చాలు చాలు చాలు, ఈ మాట వినండి. వాడు చాలా కాలం నుంచి సమాధుల్లో ఉంటున్నాడంట, ఇంట్లో ఉండట్లేదంట. ఇంటికి వస్తే ఏముంటుంది? నానుండడా? ఇంటికి వస్తే నానుంటాడు, ఇంటికి వస్తే అమ్మ ఉంటుంది, ఇంటికి వస్తే తోబుట్టువులు ఉంటారు. మరి బట్టలు లేకుండా ఎందుకున్నాడు అక్కడ? సమాధుల్లో ఒంటరిగా బట్టలు లేకుండా ఉన్నాడు. ఇంటికి వస్తే అమ్మ వాళ్ళు బట్టలు వేస్తారండి, శుభ్రంగా స్నానం చేపిస్తారు, మంచిగా ఉంచుతారు అతన్ని. కానీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడక పాడైన స్థలంలో పగిడి కంటే వలె వాడు ఒక్కడు ఉన్నాడు అక్కడ సమాధుల్లో. పాడైన స్థలములలో పగిడి కంటే వలె గుడ్డగూబలాగా ఒక్కడికే ఉండి రాళ్లతో తాను కొట్టుకొని గాయపరుచుకుంటూ ఒంటరి జీవితాన్ని జీవించాడు. నా యేసయ్య ఆ దేశం వెళ్ళకపోయి ఉంటే, నా యేసయ్య ఆ దోణి దిగి తన దగ్గరికి పోకపోయి ఉంటే ఆయన జీవితంలో ఆ ఒంటరితనాన్ని ఎవరు మార్చగలరు? ప్రతి చోట ఎన్ని లేఖనాలు మన కొరకు ఉన్నాయో చెప్పలేదు. ఎన్నో లేఖనాలు మనకు చెప్పేది ఏంటి అనంటే, ఖచ్చితంగా మనం నేర్చుకోదగిన పాఠం ఏంటి అనంటే, ఒంటరితనంలో నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఒంటరితనంలో ఆయన వాక్యం నీకుంది. ఒంటరితనంలో ఆయన సంఘం నీ వెనకాలంది. ఒంటరితనంలో నీతో సహవాసం చేయడానికి దేవుని పిల్లలు ఉన్నారు. ఈ మాటలు నేను మిమ్మల్ని ఆదరించడానికి చెప్తున్నాను. ఈ మాటలు ఎవరు లేరు అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. ఎవరు లేరు అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. చాలా సందర్భాల్లో మనం ఒంటరితనాన్ని ఫీల్ అవుతాం. చాలా సందర్భాల్లో మనం ఒంటరితనాన్ని ఫీల్ అవుతాం. ఎన్ని సందర్భాలు ఉన్నాయో బైబిల్లో. మనకు సమయం లేదు, నేను ముగిస్తా ఉన్నాను. సమయం లేదు, ముగిస్తా ఉన్నాను. ఒకటి గమనించండి, మనం ఎన్నడూ ఒంటరి వాళ్ళము కా. మత్తయి సువార్తలో ఆయన మంచి మాట అన్నాడుగా. మత్తయి సువార్తలో ఆయన ఏమన్నాడు? 1వ అధ్యాయం 21వ వచనం చదవమా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతే జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద పుట్టడానికి గల కారణాన్ని చెప్తున్నాడు. ఏ ఒంటరి జీవితం పొగవలే తరిగిపోతుందో, ఎండిన గడ్డిలాగా వాడిపోతున్నాడో, గుడ్లగూబలాగా ఉన్నాడో, పగిడి కంటెలాగా ఉన్నాడో, ఎలా ఉన్నాడో అలాంటి వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి మానవాకారంలో భూమి మీదకి దిగొచ్చి ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరుతో ఆయన మనందరికి తోడున్నాడనే ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడి వల్ల. ఈ మొదటి అధ్యాయంలో నేను నీకు తోడున్నాను అన్నాడు. చివరి అధ్యాయం చూడండి, అదే మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 20వ వచనం చూడండి.
28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మొట్టమొదటి అన్నాడు నేను మీకు ఇమ్మానుయేల్ అన్నాడు, నేను మీకు తోడుంటాను మొదటి అధ్యాయంలోనే. చివరి అధ్యాయానికి వచ్చేసరికి సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు. అంటే ప్రారంభంలో నీతో నడవడానికి ఇష్టపడిన తోడుండి నడిపించడానికి ఇష్టపడిన దేవుడు సదాకాలం వరకు నీకు తోడుంటాడనే విశ్వాసం నీకుంటే నువ్వు ఎంతైనా సంతోషించగలవు. ఆయన నాకున్నాడు అనే ధైర్యం నీకు వస్తుంది. ఇవాళ యేసు క్రీస్తు ప్రభు వారు ఇవ్వని ధైర్యం వల్ల నువ్వేమీ సాధించలేవు. దేవుడే నీకు ధైర్యమై ఉండాలి. నీ డబ్బు, నీ బంధువులో, నీ రక్త సంబంధులో నువ్వు ఆశించే మనుషులు ఎవరో నీకు తోడుండరు. మధ్యలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వారు మధ్య దారిలోని వారే. కొంత దూరం ప్రయాణం చేసి ఆగిపోతారు వాళ్ళు. కానీ అంతం వరకు, ప్రారంభం నుంచి అంతం వరకు సదాకాలం మనతో ఉండే దేవుడు నా ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని ప్రేమమూర్తి కనుక ఆయన మనకు తోడుంటాడు అనే మాటని నేను ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. దయచేసి
పొంగుచున్నది యేసన్న రక్షకుడై హృదయంలో వసించెను ఎవరు ఎరుగని ఉల్లాసంతో హృదయం నిండెను అది పొంగి 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 పొర్లుచున్నది హృదయంలో ఆనందం పొంగుచున్నది యేసన్న రక్షకుడై హృదయంలో వసించెను ఎవరు ఎరుగని ఉల్లాసంతో హృదయం నిండెను అది పొంగి 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 పొర్లుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును నీ కృప జీవం కంటే ఉత్తమము నీ నామం బట్టి నా చేతులెత్తేదా నీ నామం బట్టి నా చేతులెత్తేదా నా పెదవులు నిన్ను స్తుతించును నీ కృప జీవం కంటే ఉత్తమం నేనే సాతానుని ఈ లోక పాపానికి అధిపతిని. ఓ మీ అందరి కష్టాలకు కారణం నేనే నేనే రాలేయండి. ఇదేంటి? ఇది విలువైనది, ఎంతో శ్రేష్టమైనదా? ఏంటిది? అమ్మో, ఇది బైబిల్ వాక్యం. బైబిల్ వాక్యం ఇది బైబిల్ వాక్యం. ఇది నిజమే, నాకన్నా శ్రేష్టమైనది. కానీ దీన్ని ఈ జనానికి నేను దక్కనివ్వను, అస్సలు దక్కనివ్వను. చూస్తా దీన్ని ఎవరు తీస్తారో చూస్తా. నేనుండగా దీన్ని ఎవరు తీస్తారో చూస్తా చూస్తా చూస్తా. మీరెప్పుడు తెరువని బహుమతి ఒకటి ఉంది అంటే మీరెవరైనా నమ్మగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, కానీ అది పవిత్రమైనది, ఉచితమైనది. అయితే దానిని పొందలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి ఇది మీకోసమే, తెరిచి పొందుకొనండి అని రాయించి ఉన్నారు. అయితే ప్రజలు ఈ బహుమతిని పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో దానిని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి. అదిగో వస్తున్నారు, నా ఇద్దరు వారసులు వస్తున్నారు. నా ఇద్దరు వారసులు, వీళ్ళు ఇద్దరు నా వారసులే వస్తున్నారు. త్వరగా ఇవాళ ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయో చెప్పు. ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉన్నాయి, ఏంది? సార్ ఫ్రీ ఫైర్ ఎప్పుడు మీటింగ్స్ లోనే ఉంటారు, ఎప్పుడు బైబిల్ తీరు ఏం తీరు. హలో సార్ చెప్పండి.
మన ఫ్రీ ఫైర్ గేమా అండి? అది నాగేమే, నేనే సృష్టించా. పిల్లలందరినీ నేనే పాడు చేయడానికి సృష్టించా. యూత్ లో బాగా ట్రెండింగ్ లో ఉందండి గేమ్. అది ఉంటది, ఇంకా ఉంటది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ సార్, దాంట్లో ఏదో పెయిడ్ డైమండ్స్ ఉన్నాయంట కదా, అవి ఫ్రీగా చేస్తే ఇంకా గేమ్ బాగా ఆడే అవకాశాలు ఉన్నాయి. చేస్తా, ఇంకా చేస్తా. పిల్లలందరినీ వసపరుచుకుంటా. సార్ ఫేస్బుక్ సీఈఓతో మాట్లాడండి. అది కూడా నా స్థానమే. హలో, ఫేస్బుక్ కూడా నాదే. సార్ చెప్పండి. ఎంతో మంది యూత్ నా ఫేస్బుక్ తో పాడు చేశా. ఫేస్బుక్ బాగా రన్ అవుతుందండి. పిల్లలు బాగా పోస్టులు అప్లోడ్ చేయడం, లైకుల కోసం బాగా ఎగబడుతున్నారు. చేస్తారు, ఇంకా చేస్తారు. సార్ పర్లేదు సార్, తప్పకుండా కలుద్దామండి. మీటింగ్ ఏర్పాటు చేద్దాం. మన షెడ్యూల్స్ ఏమన్నాయో చెప్పు త్వరగా. సార్ ఒక్క నిమిషం అప్డేట్ ఇస్తాం. ఎట్లా తీయరు? ఎందుకు తీయరు మీరు? ఇది నాకు తెలుసు, మీ మనసులు నాకు తెలుసు. ఇది తీయరు మీరు. సార్ 10 to 11 మనకి యూట్యూబ్ సీఈఓతో మాట్లాడాలి. వెళ్ళిపోండి. 11 to 12 మనం ఫేస్బుక్ సీఈఓతో మాట్లాడాలి. తొందరగా వెళ్ళిపోవాలి, తీయొద్దు. సార్ 1 నుంచి మనకి 2కి మనకి ఇన్స్టాలో బగ్స్ ఉన్నాయి, తీయొద్దు. మరి మన లెవెల్ కాదంటావా ఇది? కాదు, వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏదో శ్రేష్టమైనది, విలువైనది అనేది రాసున్నది. సార్ ఈరోజు మనకి చాలా షెడ్యూల్ ఉంది. మన విలువైన మీటింగ్ చాలా ఉన్నాయి. మన వెళ్ళిపోవాలి. మన లెవెల్ కాదు. నాకు తెలుసు మీరు తీయరు. మీ మనసులో నాకు తెలుసు. ఇంకెవరు వస్తారో చూస్తాను. దీన్ని మాత్రం ఇక్కడ నుంచి తీయనియను, ఎవరికి దక్కనియను. అలా బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఈమె కూడా నాకు తెలుసు, ఈమె కూడా నా వారసురాలే. ఈ బాధలేంటో కష్టాలేంటో అదిగో చూసారా, బాధలు కష్టాలు. నేనే కదా అధిపతిని. పిల్లలు చూస్తే ఇంట్లో మాట వినరు, భర్త పని చేయడు, చెయ్యనియను. ఇక్కడ ఏదో విలువైంది తీయలే అమ్మా, వెళ్ళిపో. ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు? ఇది తీస్తే నా కష్టాలని పోతాయేమో. ఓ వెళ్ళిపో. వద్దులే, ఇప్పటికే బాధలు ఎక్కువైతున్నాయి. అది ఆ మనసు ఉండాలి. వెళ్ళిపో. ఇది తీసి ఇంకా బాధలు తెచ్చుకోవడం. అది ఇంకెవరు వస్తారు చూస్తాను. ఎవరో ఇద్దరా? వీళ్ళు మన క్యాండిడేట్లే, వీళ్ళు మన క్యాండిడేట్లే. మైక్ ఇవ్వండి అమ్మ, ఫస్ట్ వేస్తాం. అంతే మరి, ఏమనుకున్నావు? ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకున్నా మరి. సరే, ఏంది నువ్వు కూడా ఏదో కొత్తగా కనపడుతున్నావు? ఏంది తెల్లగేదో పెట్టావు? ఏంది చెవులో? ఇది పర్సనల్. పర్సనల్ నాకన్నా నీకు పర్సనల్ లేక ఈ మాట తేలవాల్సిందే. ఏంది తొక్కలే. 40 రూపాయలు పెట్టుకున్నాడు వాడు. అది 40 రూపాయలు పెట్టుకున్నాడు. పెద్దోడివి అయిపోయినావు అప్పుడే. లవరు ఏంది? గర్ల్ ఫ్రెండ్ నీకంటే ఎవరు లెక్క. సరే ఒకసారి టెస్ట్ చేద్దాం ఎట్టుందో. వస్తుంది. నేనే ఆ పాటలు కూడా సృష్టించింది. మంచి పాట కూడా పెట్టు. డీజే పాటలు పెట్టుకోండి, ఎగరండి. దేవుడి పాటలు పెట్టద్దు. అది డీజేనే పెట్టాలి. అది అది వెరీ గుడ్, వెరీ గుడ్. అది అది అవును. ఇక్కడ ఏంది ఏదో కనపడుతుంది మళ్ళీ. మీరు దిగర్లే, బాగుంటాయా? బేస్ పెంచు గట్టిగా. బేస్ ఇంకా ఎక్కువ పెంచు. బేస్ పెంచితేనే కదా ఊపు వచ్చేది. అది ఇదే ఇక్కడ ఏంది? ఇక్కడ ఏదో విలువైనది, ఎంతో నీకు సంబంధించింది కాదు బావయ్య. ఎరా ప్రవీణ, ఏంది ఇది? నీకు సంబంధించింది కాదయ్యా. అది వెళ్ళు. విలువైనదని కనబడతా ఉంది కానీ లోపల మొత్తం చీపుద్ది బాక్స్. ఏమోరా, అందులో ఒకవేళ శ్రేష్టమైందని రాసి ఉందంటే దాంట్లో ఏ బంగారం వజ్రాలు ఉండుంటాయి. అది ఈ మధ్య ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోయినాయి మామ. ఏమైనా ఉండొచ్చు మనం. ట్రై చేసి పార్టీ మీటింగ్స్ ఉన్నాయి, అన్ని పని చేస్తాయేమో. నువ్వేంటి, నీ వాల్యూ ఏంటి మామ? మన బ్రాండ్, మనం ఈ చీప్ క్వాలిటీ మన అది మన వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలి. అది ఇలాగే పాడు చేస్తా జనాలని. దీన్ని మాత్రం ఇక్కడి నుంచి తీయనియను. అలా ఆ ఇద్దరు బ్రాండ్ బాబులు ఆ యొక్క బహుమతి విలువ తెలుసుకొనలేక ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయారు. వస్తుందమ్మా, ఏమన్నా మూఢనమ్మకాలం వస్తుంది. ఏమో కూడా నా క్యాండిడేట్ ఏమో కూడా.
అయ్యో ఈ రోజు పిల్ల ఎదురైందే, ఈ రోజు అంతా ఎదురైతే అన్ని ఎదురైతే ఏంటిది? ఇది డబ్బాలో ఉంది. నీకు సంబంధించింది కాదమ్మా, ఇది విలువైనది, ఎంతో శ్రేష్టమైందా? ఏంటి బహుమతి? నీకు సంబంధించింది కాదు, నిలిపో. అయ్యో మర్చిపోయా, ఇవాళ అమావాస్య రాకాలం. అది బైబుల్ తినడానికి అలాంటి ఆలోచనలు పెడతా నేను. అలా ఆ భక్తురాలు మూఢనమ్మకాలలో పడి ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో జ్ఞానవంతురాలు నేనే. నాకు తెలుసు, ఆ జ్ఞానం నాదే. నన్ను మించిన జ్ఞాని ప్రపంచంలోనే లేదు. అలా అనుకుని ఇలా చేసింది కూడా నేనే. ఐఐటి మెయిన్స్ జేఈ అన్ని క్రాక్ చేసింది కూడా నేనే. అవును. పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివి డబుల్ పిహెచ్డి చేసింది కూడా నేనే. అవును. సో ఇక్కడ ఏదో బాక్స్ ఉంది. అమ్మా వెళ్ళిపో అమ్మా, నువ్వు జ్ఞానం ఇది తీయకూడదులే కానీ నీకు సంబంధించింది కాదు. వెళ్ళిపో. అరే వెళ్ళిపో. ఒక్కసారి ఈ టైంలో క్వశ్చన్ చదివితే అది అలా మనసు కలిగిస్తా. వెళ్ళిపోవాలి నువ్వు, అర్జెంట్ గా తీయకూడదు దాన్ని. వద్దులే, ఇదంతా టైం వేస్ట్ లాగా ఉంది. అది వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకెవరు వస్తారో చూస్తా, ఈ బాక్స్ ని తీసే వాళ్ళు ఎవరు వస్తారో చూస్తా. అలా ఆ జ్ఞానవంతురాలు తన జ్ఞానమును నమ్ముకొని ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ పాప నా కేటగిరీ కాదు. అమ్మో ఏదో భయంగా ఉందేంటి? అమ్మో నిజంగానే నాకు భయం అవుతుంది. నేను ఎప్పుడు చూడలేదే నా దాంట్లో. హే బొమ్మ, మనం వెళ్ళి ఆడుకుందామా? అమ్మ ఇంటికి దగ్గరగా ఆడుకుందాం పద. తీసేలాగే ఉంది. ఏం చెప్పు, నేను నా క్యాండిడేట్ కాదు, నాకు తెలియదు ఎట్టుంటుందో. నేనేం చేయను, తీసేలాగే ఉంది. గిఫ్ట్ చాలా బాగుంది, పెద్దదిగా ఉంది. తీగు చల్ల తీగు. నీకు ఆడుకోవడానికి బొమ్మలు ఎత్తా. తీయకు దాన్ని, తీయకు. అమ్మో వెలుగు 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 వెలుగు. తీయకు దాన్ని, తీయకు తీయకు. అయ్యో తీయకు తీయకు, భయం అవుతుంది. అమ్మో తీయకు తీయకు. ఇక్కడ బైబుల్ దేవునిని సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతిని తెరుస్తుంది. చూశారు కదా, లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతిని తెరిచింది. దీని మర్మం ఏమిటంటే, మనల్ని మనం మన సొంత జ్ఞానం, సంపద అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేం. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకొనలేం. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందుకొనగలుగుతాం. ఫస్ట్ ప్రైజ్ ప్రహర్ష. తాతయ్య తాతయ్య ఇవ్వాల్సింది మీరే కదా. ప్రహర్ష. సెకండ్ మహిమ. నానా ఫోటోస్ ఉన్నాయా? ఇందులో లైటింగ్ లేదు. నేను పంపిస్తాను. సెకండ్ మహిమ. కంఠస్థ వాక్యాలు జూనియర్ ఫస్ట్ ప్రైజ్ ధన్య. జూనియర్ సెకండ్ ప్రైజ్ సంజన. క్విజ్ అయిపోయింది.
ప్రభుదాస్ అన్న అని వచ్చాడు గిఫ్ట్స్. క్విజ్ ఫస్ట్ ప్రైజ్ ప్రహర్ష, సమ్మిళిత. క్విజ్ ఫస్ట్ ప్రైజ్ ప్రహర్ష, సమ్మిళిత. క్విజ్ సెకండ్ ప్రైజ్ మహిమ, సంజన, ప్రవీణ్ పాల్, నిఖిల్ రెడీగా ఉన్నాడు. చేతన్ కూడా. సెకండ్ ప్రైజ్ మహిమ, సంజన, ప్రవీణ్ పాల్, నిఖిల్, చేతన్. నెక్స్ట్ డ్రాయింగ్ ఫస్ట్ డ్రాయింగ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా పూర్ణ ముందుగా. ఫస్ట్ ప్రైజ్ వచ్చి కరుణ ఏంజల్. సెకండ్ ప్రైజ్ సంజన. అలాగే దాంతోపాటు పేపర్ వర్క్ గేమ్స్ ఫస్ట్ మహిమ. సెకండ్ ప్రైజ్ గోస్ టు ధన్య. సెకండ్ ధన్య. థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్లాస్ బిల్డింగ్ ప్రైజ్లో వస్తున్న రాకేష్ అన్న ముందుగా. గ్లాస్ బిల్డింగ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రూపేష్. సెకండ్ ప్రైజ్ గోస్ టు ప్రవీణ్ పాల్. క్లియర్. శేఖర్ అంకుల్ ఎక్కడున్నా ముందుకు రావాలి. అంకుల్ శేఖర్ అంకుల్. దుష్యంత్, ఏంజిల్, మహిమ అందరు లైన్ వచ్చిండ్రా. పార్టిసిపేట్ చేసిన మనశ్వి, చేతన్, సంహిత. తీసుకురా. చింటూ ప్రేమను పిల్లు, ప్రేమను విజయం తీసుకో. అమ్మ 5 నిమిషాలు ఆగచ్చు కదా. అందరూ చూడండి. నానా బుద్ధి పిల్లలు ఈ నోట్స్ అన్నీ మీరు ప్రతి ఆదివారం కంఠిత వాక్యాలు రాసుకోవడానికి సండే స్కూల్లో అన్నయ్య పెన్ ఇస్తాడు. వీటిలో కంఠిత వాక్యాలు రాసుకోండి. చివరి ప్రార్థన దీవెన చిన్నయ్య గారు వచ్చిస్తారు. చివరి ప్రార్థన దీవెన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా,
మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడవు మానవుడిగా మా కొరకు భూమి మీదకి వచ్చి నాయన సిలువలో ప్రాణం పెట్టి ప్రతి మానవుణ్ణి నాయన పాపంలో నుండి మీరు విడిపించారు. ఒంటరిగా ఉన్న మానవునికి ఇమ్మానుయేలు దేవుడిగా మీరుండి తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇది నాన్న ఇంత చక్కగా కార్యక్రమం జరగటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. మరి అలాగే బాప్టిస్మాలు తీసుకున్న వారందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. లోకంలో నుంచి వారిని మీరు ప్రత్యేకించుకున్నారు. రానున్న దినాలలో మీ మహిమ కొరకు వారు నమ్మకంగా జీవించటానికి మీ కృపను అనుగ్రహించండి. క్షేమంగా తీసుకొచ్చారు, మళ్ళీ మేమందరం క్షేమంగా వెళ్ళటానికి కృపను అందించండి. రేపు 31వ తారీఖు నైనా మరి వాచ్ నైట్ సర్వీస్లో కూడా మీ సహాయాన్ని మీ తోడును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి ఈ సంవత్సరం అంతా మా అందరికీ మీరు ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి మాకు ముందుండి మీరు నడిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ యేసు ప్రభు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన మీ పాదాలందరికీ సమర్పిస్తున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి ప్రేమ, ప్రియ కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక. అందరికీ వందనాలమ్మా.